అన్నిట్లో కూడా. ఒకసారి మనం ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎస్ఏఎస్ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. మనకు మూర్తి గారు మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ సర్వే సంస్థకు సంబంధించిన ఎస్ఏఎస్ ఆత్మసాక్షి సర్వే అధినేత. సో వెస్ట్ బెంగాల్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఇచ్చారు మీరు మూర్తి గారు. మీరు ఇచ్చిన దాని ప్రకారం 42% బీజేపీ ఇస్తున్నారు ఓట్ పర్సంటేజ్. తృణమూల్ కాంగ్రెస్ 41% మాత్రమే ఇస్తున్నారు. కానీ 120 నుంచి 130 స్థానాలు బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ 172, 190 ఇస్తున్నారు. ఇదేంది మూర్తి గారు? చెప్పండి మూర్తి గారు, వెస్ట్ బెంగాల్ సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ ఏమో భారతీయ జనతా పార్టీకి ఎక్కువిస్తున్నారు. లేదు సార్, వెస్ట్ బెంగాల్ లో మేము ఇచ్చింది 46% ఫర్ టీఎంసీ అండ్ 46. ఓకే మా గ్రాఫిక్స్ సంబంధించి మిస్టేక్ కావచ్చు. పీసీఆర్ కరెక్ట్ చేయండి. 46 తృణమూల్ కాంగ్రెస్. ఓకే అవునండి, 46 తృణమూల్ కాంగ్రెస్, 170 to 190 సీట్స్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ సంబంధించి చేశారా? ఎందుకంటే మీరు సాయంత్రం 5:30కే రిలీజ్ చేశారు కదా. అవును, సెకండ్ ఫేజ్ సంబంధించి ఏంది? ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వైజ్ గా చెప్పగలరా ఎవరికేంటి అడ్వాంటేజ్ అన్నది? ఫస్ట్ ఫేజ్ లో ఈక్వల్ షేర్ అండి, పెద్దగా ఒక 2-3 సీట్ల కంటే బీజేపీకి ఎక్కువ రావు. ఓకే. సెకండ్ ఫేజ్ మమతా బ్యాస్టీ అన్నది. ఓకే. అంచేత మమతా బెనర్జీకి 170 to 190 అన్నాము, ఇంకా పెరిగితే కూడా పెరగచ్చు. ఓకే. మమతా బ్యాస్టీ అంటే కోల్కతా సమీప ప్రాంతాలు అన్ని కూడా. మీకు ఎప్పుడైతే బెంగాల్లో కలకత్తా ప్రెసిడెన్సీ రీజన్ లో 126 సీట్లు ఉన్నాయి. ఈ 126 సీట్లలోనూ కాంకర్స్ అయినంత వరకు బీజేపీకి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం రాదు సార్. రెండు, మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మోర్ దాన్ 59% ఆఫ్ ఉమెన్ ఓటింగ్, ప్లస్ ముస్లిం ఓటింగ్, భద్రలో కమ్యూనిటీ ఓటింగ్ అండ్ అదర్. ఉమెన్ 59% ఉన్నారా? ఉమెన్ 59% ఆఫ్ ద ఉమెన్ ఓటర్స్. ఉమెన్ ఓటర్స్ లో 59% మమతా బెనర్జీకి మొగ్గు చూపుతారంటారు. ఆవిడ చేతి వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వడం. తర్వాత మీకు ఎప్పుడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టారో ఏ రాష్ట్రంలోనూ లేని ప్రాబ్లం ఓన్లీ బెంగాల్లోనే రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఓట్లు చేసినప్పుడు ఓన్లీ ముస్లిం డామినేటెడ్ ఏరియా ఓట్లే కాదు, మటువా కమ్యూనిటీ, రాజబంశీ కమ్యూనిటీ అండ్ భద్రలో కమ్యూనిటీ ఓట్లు కూడా తీశారు. ఈ మటువా కమ్యూనిటీ, రాజవంశీ కమ్యూనిటీ ఆర్ ద స్ట్రాంగ్ సపోర్టర్స్ ఫర్ బీజేపీ ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా చీలికలు రావడం ఒక డిసడ్వాంటేజ్ ఫర్ బీజేపీ. రెండు, మమతా బెనర్జీకి సరిపోయిన ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్ ని ఫోకస్ చేయలేకపోయారు. రెండు, మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ మొత్తం ఇన్సైడర్స్ అండ్ అవుట్ సైడర్స్, దట్ ఈస్ బెంగాలీస్ అండ్ గుజరాతీస్ అని ఒక నెరేటివ్, ఒక బిల్డప్ చేయడంలో ఆవిడ చాలా సక్సెస్ అయ్యింది. రెండు, ఆవిడ బెంగాల్ ప్రైడ్, బెంగాల్ అస్మిత అనే ఒక బెంగాల్ కల్చర్ ని బాగా ప్రజల్లో ఫోకస్ చేసి ఎలక్షన్ లో ఒక నెగటివ్ బిల్డప్ చేసింది. అది బీజేపీ చెయ్యలేకపోయింది. రెండు, ఎస్ఐఆర్ అనేది బెంగాల్లో బీజేపీకి బ్యాక్ ఫైర్, మిస్ ఫైర్ కాబోతోంది. రెండు, మీకు ఓన్లీ నార్త్ బెంగాల్ రీజన్ లోను, కొంత సదరన్ బెంగాల్లోనూ కొంతవరకు వెయిట్ ఉంది తప్ప మీకు మిగిలిన పార్ట్ వెస్టర్న్ సైడ్ కానీ లేకపోతే ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ ఏరియాలో కానీ బీజేపీ పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. రెండు, మీకు బెంగాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నట్టయితే ఈ ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ అవనివ్వండి, ఏదైనా మమతా బెనర్జీ మీద ఇప్పుడు కూడా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. యాక్చువల్ గా బెంగాల్ యొక్క కల్చర్ ని మనం తీసుకుంటే 26 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, 33-34 సంవత్సరాలు సిపిఎం పరిపాలించింది. అంటే ఎక్కువ కాలం ఒక ప్రభుత్వాన్ని వాళ్ళు ఉంచుతున్నారు. డిఫరెంట్, దిస్ కల్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. మన స్టేట్ లో ఈ సంవత్సరం ఒకసారి 2 టర్మ్ నుంచి 3వ టర్మ్ మారుస్తారు, బెంగాల్లో మార్చరు. రెండు, బెంగాల్లో ఎలక్షన్ మన ప్రాసెస్ గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఎవరైతే మన లోక్సభ ఎలక్షన్స్ లో పోరాడగలిగి ఎక్కువ సీట్లు సాధించగలిగారో వాళ్ళే నెక్స్ట్ తిరిగి అధికారంలోకి రాగలరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన బుద్ధదేవ్ భట్టాచార్య ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు మమతా బెనర్జీ అనమాట, అప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. వాళ్ళు ఎక్కువ సీట్లు సాధిస్తే నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అది జరగట్లేదు. రెండు, బెంగాల్ పీపుల్ ఎప్పుడు కూడా మతపరంగా ఓటు జరగలేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మతపరంగా ఓటింగ్ అనేది బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగలేదు కూడా. జరగండి. మొదటి ఫేజ్ లో మీరు అన్నట్టు 1-2 సీట్లు భారతీయ జనతా పార్టీకి సమానంగా ఎట్లా వచ్చాయి? మాల్డా, ముర్షిదాబాద్ ఇవన్నీ కూడా
కమ్యూనల్ సెన్సిటివ్ రీజన్ కదా. మాల్దా ముషీరాబాద్ ఏరియాలోను వాటిల్లో కూడా ఎక్కువగా ముస్లిం ఓట్స్ తీసేశారు వీళ్ళు. ఎక్కువగా పోయింది ముస్లిం ఓట్స్. ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రపోర్షనేట్ ఇప్పుడు నరేష్ గారు సంగప్ప గారు చెప్తుంది ఏంటంటే ప్రపోర్షనేట్ గానే తీశారు. హిందూ ఓట్సే ఎక్కువ పోయినాయి. 60 లక్షల హిందూ ఓట్లు పోతే 30 లక్షల ముస్లిం ఓట్లు పోయినాయని చెప్తున్నారు. రెండోది ఆ కమ్యూనిటీ చెప్పారు కదా, మాతుంగా కమ్యూనిటీ కూడా హిందూ కమ్యూనిటీ కదా, వాళ్ళ ఓట్లు కూడా పోయినాయి కదా ఎక్కువ. కాదండి. తర్వాత రెండోది మీకు మమతా బెనర్జీ యొక్క మేనటువంటి మీకు అభిషేక్ బెనర్జీ చేసిన ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చాలా బాగా కలిసి వచ్చింది. బట్ బీజేపీ చేస్తున్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది చాలా తప్పుడు క్యాంపెయినింగ్. ఇది అని హోమ్ మినిస్టర్ అనడము, బెంగాల్ పోలీస్ నీచే జావ్ పీచే జావ్ అనడము, ఇవన్నీ కూడా ఈ బెంగాల్ పీపుల్, బెంగాల్ సమాజానికి ఒక విధమైనటువంటి అసహ్య భావం బీజేపీ మీద ఏర్పడింది. యాక్చువల్ గా బీజేపీ స్టార్టింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాను ఇట్ లూజెస్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ బెంగాల్. దానికి కారణం ఏంటంటే బెంగాల్ మాకు మే 4వ తారీఖు తర్వాత తృణమూల్ గుండాలు అందరినీ బయటికి పంపిస్తాం, వేలాడదీస్తాము, ఈ మాటలు అంటే మీకు ఏ పార్టీలో గుండాలు లేరు, ఏ పార్టీలో రౌడీలు లేరు. దాన్ని బట్టి మొత్తం పార్టీని ప్రజలకి దాన్ని అంతగట్టి ఆ విధంగా మాట్లాడడం అనేది బెంగాలీ ప్రజలు ఏనాడు సహించరు. బెంగాల్ కల్చరే వేరు. ఇప్పుడు బెంగాల్ ఐడెంటిటీ అంటుంది, బెంగాల్ కల్చర్, బెంగాల్ ట్రెడిషన్స్, ఇవన్నీ మమతా బెనర్జీ తీసుకొచ్చింది. మోరోవర్ ఉమెన్ ఓటింగ్, ముస్లిం ఓటింగ్, రాజ్బంసీ కమ్యూనిటీ ఓటింగ్, భద్రలో కమ్యూనిటీ ఓటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆమెకి క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది. డెఫినెట్ గా షీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ విత్ మోర్ దాన్ 170 సీట్స్. మోర్ దాన్ 170 సీట్స్. ఓకే. అయితే ఇప్పుడు పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం, అన్ని పోల్స్ యావరేజ్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ 144, భారతీయ జనతా పార్టీ 143. అంటే మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళేమో ఎన్డీఏకి 146 to 161 ఇచ్చారు, కొంత స్లైట్లీ ఎన్డీఏకి ఇచ్చారు. పీపుల్స్ పల్స్ సేమ్ ఇలానే ఉంది, క్లియర్లీ తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్లో. సో అట్లాగే హంగ్ అంటే 144, 143 అంటే ఇక దగ్గరగా ఉంది, ఎవరు చెప్పలేరు అన్న విధంగా ఉంది. పీపుల్స్ పల్స్ కానీ లేకపోతే ఆత్మసాక్షి కానీ రెండు క్లియర్ గా ఉన్నాయి. పీ మార్క్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 150 నుంచి 175 ఇచ్చారు. మ్యాట్రిజ్ 146 నుంచి 161 ఇచ్చారు. సో ఇది అంటే ఇప్పటి వరకు ఉన్న దానిలో. సో రీజన్ ఇప్పుడు కోల్కతా దానిలో క్లీన్ స్వీప్ చేసేస్తారే ఇవాళ జరిగిన పోలింగ్ దానిలో తృణమూల్ కాంగ్రెస్. హలో, లైన్ లో ఉండండి ఒక్కసారి, 1 minute 1 second. మీకు ఈ రోజు జరిగిన ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా మమతా బెనర్జీకి 170 వస్తాయని చెప్పాం. కలకత్తా రీజన్ లో మీకు 126 సీట్లు ఉన్నాయి సార్. మీకు కలకత్తా రీజన్ లో 126 సీట్లు ఉన్నాయి. 126లో కనీసం 80 to 90 సీట్స్ పట్టుకుపోతున్నారు ఈ రోజు. హలో హలో ఓకే ఓకే చెప్పండి సార్, చెప్పండి. మీకు గ్రేటర్ కలకత్తాలో 126 సీట్లు సార్. ఆవిడకి 84 నుంచి 92 సీట్లు రావడానికి అవకాశం ఉంది అక్కడ. ఓకే. మీకు అలాగే మీకు సెంట్రల్ బెంగాల్లో 58లో 30 నుంచి 38 వస్తాయి ఆమెకి. ఓకే. జింజర్ మహల్ అండ్ మెదినీపూర్ రీజన్ లో మాత్రం 30 నుంచి 32 సీట్స్ వస్తాయి సార్. బట్ నార్త్ బెంగాల్లోనే మీకు తగ్గుతాయి, 26-27 సీట్లు దాటి రావు 54కి. ఓకే. సో టోటల్ గా 170 to 190 డెఫినెట్ గా విన్ క్లియర్ మెజారిటీ. ఇంకొకటి ఎగ్జిట్ పోలే కాదండి, ప్రీ పోల్ చేయకుండా ఎగ్జిట్ పోల్ చేసినా అంత పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఇవ్వదు. ఎప్పుడైనా 3-4 ఎగ్జిట్ పోల్స్ చేసిన తర్వాతే మనం ప్రీ పోల్స్ చేసిన తర్వాత ఎగ్జిట్ పోల్ చేస్తే దట్ విల్ రిఫ్లెక్ట్ కరెక్ట్ రిజల్ట్. ఓకే. అంటే 3-4 ప్రీ పోల్ చేసి ఎగ్జిట్ పోల్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ గా రిజల్ట్ ఉండే అవకాశం. అప్పుడు మనం తమిళనాడు క్లియర్ ఆ డిఎంకే మీకు సంబంధించి అయితే 100%